హలో అందరికి. నా పేరు అభిషేక్. చాలా డేస్ అయిపోయింది ఈ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి. కరెక్ట్గా చెప్పాలంటే 2 వీక్స్ అయింది ఈ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి. అఫ్ కోర్స్ రీజన్స్ అయితే ఉన్నాయి. 2 రీజన్స్. ఫస్ట్ రీజన్ వచ్చేసి మన ఇంగ్లీష్ ఛానల్లో యాన్సిబుల్ జీరో టు హీరో అని చెప్పేసి ఒక యాన్సిబుల్ డెడికేటెడ్ సిరీస్ స్టార్ట్ చేశా. 6 వీడియోస్ కూడా అప్లోడ్ చేశా. సో దాంట్లో కొంచెం బిజీ ఉండే. బట్ మెయిన్ రీజన్ వచ్చేసి లాస్ట్ వీక్ నేను యూరోప్ వెళ్ళుండే. డాకర్ వాళ్ళు డాకర్ క్యాప్టెన్ సమిట్ అని చెప్పి యూరోప్ లో ఒక సమిట్ కండక్ట్ చేశారు పోర్చుగల్లో. త్రూ అవుట్ ద వరల్డ్ 40 పీపుల్ ని ఇన్వైట్ చేసి వాళ్ళు లిస్బన్ పోర్చుగల్లో ఒక ఏఐ ఎంఎల్ ఆప్స్ రిలేటెడ్ ఈవెంట్ కండక్ట్ చేశారు. సో మనల్ని కూడా ఇన్వైట్ చేశారు. సో అక్కడికి వెళ్ళుండే, అక్కడ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండే, చాలా ఇంట్రెస్టింగ్ సెషన్స్ ఉండే. సో అక్కడ పార్టిసిపేషన్ వల్ల నేను వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోయినా. ఈ 2 రీజన్స్. బట్ అదర్వైజ్ ఈ ఛానల్ పెట్టినప్పుడే నేను చాలా మంది తెలుగు డెవాప్స్ ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడా, పాడ్కాస్ట్ చేద్దామని. ఆల్రెడీ చాలా లైనప్ అయి కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి పాడ్కాస్ట్ అయితే వస్తూనే ఉంటాయి. యాక్చువల్లీ ఈ వీక్ కూడా ఒక పాడ్కాస్ట్ రిలీజ్ చేద్దామని అనుకున్నా. బట్ ఎప్పుడైతే నేను యూరోప్ వెళ్ళి అక్కడ డాకర్ క్యాప్టెన్ సమిట్ అని చెప్పా కదా, అక్కడ నేను వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే, ఆ నెట్వర్కింగ్ జరుగుతుంటే నాకు ఒకటి ఏమనిపించిందంటే, పాడ్కాస్ట్ కన్నా ఇంపార్టెంట్ ఒక వీడియో అప్లోడ్ చేయాలి మన తెలుగు ఛానల్లో స్పెషల్గా. అదేంటంటే అవేర్నెస్ అబౌట్ టెక్ కమ్యూనిటీస్. సో నేను ఒకటి ఏం చూసా అంటే, స్పెషల్లీ మన తెలుగు వాళ్ళలో ఈ టెక్ కమ్యూనిటీస్ అవేర్నెస్ అనేది కొంచెం తక్కువ ఉంది. బట్ హానెస్ట్గా మాట్లాడితే టెక్ కమ్యూనిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో అసలు టెక్ కమ్యూనిటీస్ అంటే ఏంటి, వాటిలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి, అండ్ వాటి వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి. అడ్వాంటేజెస్ అయితే చాలా ఉన్నాయి. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అదే. ఇప్పుడు మీరు చూస్తే నేను కొన్ని టెక్ కమ్యూనిటీస్ లో కొన్ని రికగ్నైజేషన్స్ హోల్డ్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ క్యాప్టెన్ అని, ఏడబ్ల్యూఎస్ కమ్యూనిటీ బిల్డర్ అని. సో ఇలా మీకు రికగ్నైజేషన్స్ ఉంటాయి. జస్ట్ లైక్ అదొక బ్యాడ్జ్ లా ఆర్ అదొక గుర్తింపు. బేసిక్ గా ఎప్పుడైతే టెక్ కమ్యూనిటీస్ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తాయో దానివల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ వస్తాయి. సో అవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియో మాత్రం ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ మనం టెక్ కమ్యూనిటీస్ అంటే ఏంటి ఇది మాట్లాడుకుందాం. ఏం లేదు, టెక్ కమ్యూనిటీస్ అనేవి సిమిలర్ టు మన యూజువల్ కమ్యూనిటీస్ లానే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే తెలుగు కమ్యూనిటీ ఇన్ యుఎస్ అని, తెలుగు కమ్యూనిటీ ఇన్ జర్మనీ అని, ఆర్ మన కాస్ట్ కమ్యూనిటీస్, ఇలా చాలా ఉంటాయి కదా. సో ఇలానే టెక్ కమ్యూనిటీస్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు మీరు ఆ కమ్యూనిటీస్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు కమ్యూనిటీ ఇన్ యుఎస్ అనుకుందాం. సో ఈ కమ్యూనిటీస్ ఎందుకు ఫామ్ చేస్తారు అని అంటే, ఎవరికైనా తెలుగు వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే ఆ తెలుగు కమ్యూనిటీ ఇన్ యుఎస్ లో పెడితే వేరే తెలుగు వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఆర్ వాళ్ళకి ఏదైనా ఆపర్చునిటీ తెలుసు అనుకోండి, మీకు ఆ ఆపర్చునిటీ రిక్వైర్మెంట్ ఉంది, సో వాళ్ళు పోస్ట్ చేస్తారు, మీరు ఆ ఆపర్చునిటీ ఫిల్ చేయొచ్చు. సో ఇలానే టెక్ కమ్యూనిటీస్ కూడా. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నారనుకోండి, హైదరాబాద్ లో చాలా టెక్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ యూజర్ గ్రూప్ హైదరాబాద్ అని, ఆర్ సిఎన్సిఎఫ్ హైదరాబాద్ గ్రూప్ అని. సో ఇలా చాలా టెక్ కమ్యూనిటీస్ ఉన్నాయి. వీటిలో మీరు పార్టిసిపేట్ చేస్తే ఒకటి ఏంటంటే మీకు నెట్వర్కింగ్ పెరిగిద్ది. ఎలా అయితే తెలుగు కమ్యూనిటీ ఇన్ యుఎస్ లో మీకు వేరే తెలుగు వాళ్ళు ఎలా అయితే పరిచయం అవుతారో, సేమ్ మీరు ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ యూజర్ గ్రూప్ హైదరాబాద్ లో జాయిన్ అయితే వేరే ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్స్ ఆర్ డెవాప్స్ ఇంజనీర్స్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్, ఎవరికైతే ఏడబ్ల్యూఎస్ లో నాలెడ్జ్ ఉందో వాళ్ళతోటి మీకు నెట్వర్కింగ్ బిల్డ్ అవుతుంది. అంటే వాళ్ళు మీకు పరిచయం అవుతారు. అండ్ వాళ్ళ కంపెనీలో ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే, ఆర్ వాళ్ళు ఏమైనా ప్రాజెక్ట్స్ చేసి దాని డాక్యుమెంటేషన్ వాళ్ళ దగ్గర ఉంటే, వాళ్ళకి ఏదైనా ఏడబ్ల్యూఎస్ లో నాలెడ్జ్ ఉంది, మీకు నాలెడ్జ్ గ్యాప్ ఉంటే, ఇలాంటివన్నీ మీరు ఈ టెక్ కమ్యూనిటీస్ నుంచి కవర్ చేసుకోవచ్చు. సో అసలు టెక్ కమ్యూనిటీస్ ఏంటంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్ తోటి. అండ్ ఇలా చాలా టెక్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్ అయి ఉండొచ్చు, అజ్యూర్ అయి ఉండొచ్చు, గూగుల్ అయి ఉండొచ్చు, డాకర్ అయి ఉండొచ్చు, రెడిస్ అయి ఉండొచ్చు, మాంగోడిబి అయి ఉండొచ్చు. మీరు జస్ట్ ఫేస్బుక్ వెళ్ళినా, ఆర్ మీటప్ అని ఒక యాప్ ఉంది. పర్సనల్లీ అది చాలా యూస్ఫుల్. మీరు మీటప్ అనే యాప్ ఇన్స్టాల్ చేయండి.
దాంట్లో మీరు సిఎన్సిఎఫ్ అని సెర్చ్ చేయండి, ఏడబ్ల్యూఎస్ అని సెర్చ్ చేయండి, అజ్యూర్ అని సెర్చ్ చేయండి. మీ దగ్గర ఉన్న ఏరియాస్ లో యూజర్ గ్రూప్స్ ఏంటి మీకు ఒక ఐడియా వస్తుంది. సో దీంట్లో పార్టిసిపేట్ చేయగానే మీకు ఆ నెట్వర్కింగ్ అనేది బిల్డ్ అవుతుంది. ఫ్రీ ఈవెంట్సే జరుగుతాయి. ఒక ఆ ఏరియాలో ఏదో ఒక కామన్ ప్లేస్ లో, ఇట్ కెన్ బి ఎనీ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అయి ఉండొచ్చు, ఆర్ ఏదైనా కాలేజ్ అయి ఉండొచ్చు, స్కూల్ అయి ఉండొచ్చు. అక్కడ వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేస్తారు అండ్ ముందే పోస్ట్ చేస్తారు ఈ రోజు ఈవెంట్ ఉందని. సో మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి, అంటే జస్ట్ మీ ఆర్ఎస్విపి అంటారు, సో ఆర్ఎస్విపి ఫిల్ చేస్తే, జస్ట్ లైక్ నేను వెళ్తా అక్కడికి అని మీరు ఫిల్ చేస్తే మీకు ఒక స్లాట్ బుక్ అవుతుంది, మీరు వెళ్ళిపోవచ్చు అక్కడికి. అండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఆ ఫీల్డ్ లో ఉన్న ఎక్స్పర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఏడబ్ల్యూఎస్ యూజర్ గ్రూప్ మీటప్ అవుతుంది అనుకుందాం, మంత్లీ ఒకసారి అవుతుంది అనుకుందాం. హైదరాబాద్ లో ఉన్న ఏడబ్ల్యూఎస్ ఎక్స్పర్ట్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు వచ్చి వాళ్ళ కంపెనీస్ లో వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్, వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు, మీకు ఆ ఛాలెంజ్ రాకుంటే ఏం చేయాలి, ఒకవేళ వస్తే ఆ ఛాలెంజ్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఇలాంటివన్నీ వాళ్ళు ప్రజెంటేషన్స్ లా, డెమోస్ లా ఇస్తా ఉంటారు అన్నట్టు. సో స్పెషల్లీ మీరు స్టూడెంట్ అయినా, లేకపోతే కెరియర్ గ్యాప్ ఉన్నా, ఆర్ మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే, ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్తే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే 100% వస్తుంది. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి, ఈ నెట్వర్కింగ్ లో ఏమైంది అని అంటే మీకు రియల్ రిఫరల్స్ దొరుకుతాయి. అఫ్ కోర్స్ జాబ్ రాదు, బట్ ప్రాక్టికల్ గా హానెస్ట్ రిఫరల్స్ అనేవి మీకు దీని నుంచి దొరుకుతాయి. స్టార్టప్స్ ఉంటాయి, స్టార్టప్స్ లింక్డ్ఇన్ లో పోస్ట్ చేస్తే మీకు ఆ పోస్ట్ రీచ్ అవ్వకపోవచ్చు, ఆర్ వాళ్ళకంత హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంత యాక్టివ్ ఉండకపోవచ్చు, రిక్రూటింగ్ టీమ్ అంత యాక్టివ్ ఉండకపోవచ్చు. సో వాళ్ళు పోస్ట్ చేసి ఉండొచ్చు కానీ మీకు అది తెలియకపోవచ్చు. సో ఇక్కడ ఏం చేయొచ్చు అని అంటే, ఆ నెట్వర్కింగ్ లో మీరు, నేను యాక్టివ్ గా జాబ్ చూస్తున్నా అంటే ఆ గ్రూప్ లో ఉన్న 500 మెంబర్స్, 1000 మెంబర్స్, ఎవరికన్నా వాళ్ళ కంపెనీలో పొజిషన్ ఉంటే వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్ రిఫరల్ చేస్తారు. సో దీని త్రూ ఏమైందనంటే మీరు ఆ హెచ్ఆర్ లేయర్ ని స్కిప్ చేసి డైరెక్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళొచ్చు. అండ్ కొన్నిసార్లు ఒకవేళ మీరు నిజంగా కమ్యూనిటీలో యాక్టివ్ ఉండి మీకు నిజంగా నాలెడ్జ్ ఉందని ఆ కమ్యూనిటీ వాళ్ళకి తెలిస్తే, కొంతమంది స్టార్ట్అప్ ఫౌండర్స్ మిమ్మల్ని డైరెక్ట్ కూడా హైర్ చేసుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ నేను చాలా చూసా. ఫ్రెషర్స్ ని ఆల్మోస్ట్ 10 lakhs 15 lakhs ప్యాకేజ్ ఇచ్చి స్టార్ట్అప్ కంపెనీస్ వితౌట్ ఇంటర్వ్యూ, జస్ట్ ఆ నెట్వర్కింగ్ వల్ల, ఆ కమ్యూనిటీ వల్ల హైర్ చేసుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. బట్ ఓకే, నేను ఆ ఫాల్స్ హోప్ అయితే ఇవ్వాలనుకోవట్లే. బేసిక్ గా నేను అలా చెప్పాలనుకోవట్లే. మీరు నెట్వర్కింగ్ చేసుకోండి, ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. అట్లీస్ట్ మీకు ఆ రిఫరల్ త్రూ ఇంటర్వ్యూలో అయితే మీరు కూర్చోగలుగుతారు. సో ఇది సెకండ్ అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసి, ఇది చాలా ఇంపార్టెంట్. టెక్ కమ్యూనిటీస్ లో మీరు పార్టిసిపేట్ చేసి ఒక సర్టెన్ పాయింట్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు అక్కడ బ్యాడ్జెస్ ఉంటాయి, రికగ్నైజేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిఎన్సిఎఫ్ తీసుకుందాం. సిఎన్సిఎఫ్ లో ఆర్ ఏడబ్ల్యూఎస్ తీసుకుందాం. మీరు ఆ యూజర్ గ్రూప్ లో పార్టిసిపేట్ చేస్తూ చేస్తూ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఆ యూజర్ గ్రూప్ లీడ్ అయితే, ఈ యూజర్ గ్రూప్ లీడ్ అంటే ఏంటి, మళ్ళీ మన తెలుగు టెక్ కమ్యూనిటీ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎలా అయితే మీకు తెలుగు కమ్యూనిటీ ఇన్ యుఎస్ లో అక్కడ ఎవరో ఒకరు హెడ్ ఉంటారు కదా, సో వాళ్ళు ఎలక్షన్స్ త్రూ ఆర్ ఓటింగ్ త్రూ అక్కడ ఎట్లయితే లీడర్ అవుతారో, ఇప్పుడు ఈ యూజర్ గ్రూప్స్, ఏడబ్ల్యూఎస్ యూజర్ గ్రూప్ లీడ్, లేకపోతే సిఎన్సిఎఫ్ హైదరాబాద్ యూజర్ గ్రూప్ లీడ్, ఇలా మీరు అయిన తర్వాత అక్కడ నుంచి మీకు వచ్చే అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అఫ్ కోర్స్ దానికి టైం పడుతుంది, బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఏడబ్ల్యూఎస్ యూజర్ గ్రూప్ హైదరాబాద్ లీడ్ అయితే, లేకపోతే సిఎన్సిఎఫ్ ఆర్ ఎనీ చిన్న కమ్యూనిటీ లీడ్ అయితే, మీకు డైరెక్ట్లీ ఆ కంపెనీస్ తో ఆర్ ఆ కంపెనీ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తుంది. ఏడబ్ల్యూఎస్కి వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ హీరో అని, ఆర్ ఏడబ్ల్యూఎస్ కమ్యూనిటీ బిల్డర్ అని చెప్పేసి, డాకర్కి వచ్చేసరికి డాకర్ క్యాప్టెన్ అని. అఫ్ కోర్స్ జస్ట్ రిప్రజెంటేషనే కాదు, మీరు జస్ట్ లీడర్ అయితే సరిపోదు, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా డిస్ప్లే చేయాలి. ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ తీసుకుందాం, నేను డాకర్ క్యాప్టెన్. సో డాకర్ క్యాప్టెన్ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే, మీరు డాకర్ కమ్యూనిటీలో యాక్టివ్ పార్టిసిపేట్ చేసుకుంటా, అలాంగ్ విత్ దట్ మీరు కొన్ని కాంట్రిబ్యూషన్స్ చేయడం. ఇట్ కెన్ బి డాక్యుమెంటేషన్ కాంట్రిబ్యూషన్, లేకపోతే వాళ్ళ కోడ్ కాంట్రిబ్యూషన్, లేకపోతే మీరు వాళ్ళ ప్రోడక్ట్ రివ్యూస్ ఇవ్వడం. సో ఇలాంటి వాటి త్రూ ఏమైంది అని అంటే మీకు వాళ్ళు డాకర్ క్యాప్టెన్ అని రికగ్నైజ్ చేస్తారు. సో నన్ను అలానే రికగ్నైజ్ చేశారు. అలా రికగ్నైజ్ చేసి ఆల్మోస్ట్ ఒక 7-8 months అయింది. అండ్ ఎవ్రీ ఇయర్
వాళ్ళు యుఎస్ లో, యూరోప్ లో అలా ఒక మీటింగ్ పెడతారు, గ్లోబల్ డాకర్ క్యాప్టెన్స్ మీటింగ్ అని. ఏడబ్ల్యూఎస్ హీరోలో కూడా మీకు అలానే జరిగింది. హ్యాషికార్ప్ అంబాసిడర్ కూడా ఉన్నట్టుంది, మైక్రోసాఫ్ట్ ఎంవిపి కూడా ఉంటది. సో ఇలా వీళ్ళు ఏంటంటే త్రూ అవుట్ ద వరల్డ్ ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళు జనరల్ నెట్వర్కింగ్ అక్కడ బిల్డ్ చేయడం, ఆర్ ఇంటరాక్షన్, వన్ ఇంటరాక్షన్, అక్కడ కొన్ని సెషన్స్ పెట్టడం. అఫ్ కోర్స్ ఇక్కడ సెషన్ అంటే వాళ్ళ కంపెనీ ప్రమోట్ చేసుకోవడం అలా ఏముండదు, జస్ట్ జనరల్ మార్కెట్ ట్రెండ్స్ ఏంటి, అసలు మీకు డాకర్ మీద ఫ్యూచర్ లో ఇంకా ఎన్హాన్స్ అవ్వాలంటే ఎలా అవ్వాలి. సో ఇలాంటి సెషన్సే అయితే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ డాకర్ కమ్యూనిటీ. జస్ట్ నేను లాస్ట్ టైం డాకర్ కమ్యూనిటీకి రిప్రజెంట్ చేసి డాకర్ క్యాప్టెన్ యూరోప్కి వెళ్ళా కాబట్టి ఆ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పా. బట్ ఈ ఆపర్చునిటీస్ మీకు ఎవ్రీ కమ్యూనిటీలో ఉంటాయి. ఆన్సైట్ ఆపర్చునిటీ లేదనుకోండి, ఆర్ యూరోప్ అలాంటి ప్లేసెస్కి వెళ్ళకపోయినా మీకు ఏంటంటే ఏడబ్ల్యూఎస్ కమ్యూనిటీ బిల్డర్ తీసుకుందాం. అక్కడ మీరు ఏడబ్ల్యూఎస్ కమ్యూనిటీ బిల్డర్ అయితే మీకు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు $500 ఏడబ్ల్యూఎస్ కూపన్స్ ఇస్తారు. మీరు ఏడబ్ల్యూఎస్ లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు కొన్ని స్వాక్స్ ఇస్తారు. ఏడబ్ల్యూఎస్ కొన్ని యూనో వెబ్సైట్స్ ఉన్నాయి క్లౌడ్ నేర్చుకోవడానికి, వాటికి ఫ్రీ యాక్సెస్ ఇస్తారు. సో అలా మీకు ఏదో ఒక అడ్వాంటేజ్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో కమ్యూనిటీస్ వల్ల మీకు నెట్వర్కింగ్ బిల్డ్ అవుతుంది, మీకు జాబ్స్ కి కొంచెం హెల్ప్ అవుతుంది, నాలెడ్జ్ వైజ్ హెల్ప్ అవుతుంది, అడిషనల్ గా మీకు బెనిఫిట్స్ ఉన్నాయి. సో కమ్యూనిటీస్ లో డెఫినెట్ గా పార్టిసిపేట్ చేయండి. అది పెద్ద టైం కూడా ఏం పట్టదు. ఒకటి ఏంటంటే మీరు వీకెండ్ లో ఒక 1-2 hours స్పేర్ చేయగలిగితే మీ టెక్నికల్ గ్రోత్ ఈ కమ్యూనిటీస్ నుంచి చాలా ఇంప్రూవ్ అవుతుంది. నేను వీడియో డిస్క్రిప్షన్ లో కొన్ని కమ్యూనిటీస్ లింక్స్ అయితే పెడతా. హైదరాబాద్ లో ఉన్న కమ్యూనిటీస్ లింక్స్ కూడా నేను పెట్టగలుగుతా. బట్ జనరల్లీ మీకు అవేర్నెస్ కోసం అసలు ఏమేం కమ్యూనిటీస్ ఉంటాయి అని ఒక రఫ్ ఐడియా కోసం కొన్ని లింక్స్ పెడతా, అవి చూడండి. అలాంగ్ విత్ దట్ మీరు మీటప్ యాప్కి వెళ్ళండి, ఫేస్బుక్ లో, లింక్డ్ఇన్ లో. జస్ట్ మీరు ఏడబ్ల్యూఎస్ ఇంట్రెస్ట్ ఉంటే ఏడబ్ల్యూఎస్ కమ్యూనిటీ అని సెర్చ్ చేయండి, ఏడబ్ల్యూఎస్ యూజర్ గ్రూప్ అని సెర్చ్ చేయండి. మీరు ఎక్కడున్నా ఆ ఏరియాకి దగ్గరలో ఉన్న యూజర్ గ్రూప్స్ మీకు కనిపిస్తాయి. దాంట్లో పార్టిసిపేట్ చేయండి అండ్ మీ నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోండి. ఇలాంటి చాలా అడ్వాంటేజెస్ మీకు దాని నుంచి వస్తాయి. ఈ వీడియో మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కింద కమెంట్స్ లో పెట్టండి. దీని మీద మనం ఒక లైవ్ కూడా చేద్దాం, బికాస్ దీని మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలని. ఎప్పుడు చూసినా ఏదన్నా ఈవెంట్స్కి వెళ్ళినా ఆర్ ఏదన్నా ఇట్లాంటి గ్లోబల్ సమిట్స్ లాంటివి వెళ్ళినా కూడా తెలుగు రిప్రజెంటేషన్ కొంచెం తక్కువ ఉంటుంది. సో మనం దీని మీద అవేర్నెస్ బిల్డ్ చేసుకుందాం, ఒకరికొకరం హెల్ప్ చేసుకుందాం. అండ్ డెఫినెట్ గా ఈ అవేర్నెస్ వల్ల, ఈ నెట్వర్కింగ్ వల్ల మనం కూడా కమ్యూనిటీస్ లో యాక్టివ్ ఉండొచ్చు. సో కమెంట్ చేయండి, మనం లైవ్ చేద్దామా దీని మీద. ఒకవేళ లైవ్ చేద్దామని అంటే డెఫినెట్ గా లైవ్ చేసి మిమ్మల్ని అందరు క్వశ్చన్స్ తీసుకొని అక్కడ కూడా నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్ ఎవ్రీవన్.